బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దాంతో ఏపీ వర్ష సూచన ఉన్నట్టు వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తాలోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, విజయనగరం సహా 5 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని స్పష్టం చేశారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. అప్పుడప్పుడు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు 2 రోజుల విరామం తర్వాత మరలా తిరిగి ప్రారంభమవుతాయని అంటున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ వైశాలి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగడంతో రానున్న 48 గంటల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ విశాఖ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే దాదాపుగా 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే అటు తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా భారీగా అయితే వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. పలు జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్లను కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో చాలా చోట్ల ఇప్పటికే ట్రాఫిక్ అయితే అంతరాయం అవుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రదేశాల్లో అల్లూరు జిల్లాలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే అల్లూరు జిల్లా కలెక్టర్ తో నేరుగా హోంమంత్రి ఫోన్ లో సమీక్షించడం జరిగింది. ఎప్పటికప్పుడు అక్కడ తాజా పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటున్నారు. ఎవరైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ఎక్కడైనా కొలచర్లు విరిగిపడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రదేశాలకు తరలించాలి. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కూడా కల్పించాలంటూ కూడా ఇప్పటికే హోంమంత్రి అనిత అయితే చెప్పడం జరిగింది. అయితే అలానే శ్రీకాకుళం జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ కూడా నేరుగా కలెక్టర్ తో మాట్లాడి అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలని ఇప్పటికే హోంమంత్రి అనిత అయితే తెలియజేయడం జరిగింది. అయితే రానున్న 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురడంతో అటు హైదరాబాద్, మేడ్చల్లో కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా విశాఖలో అయితే ఇప్పటికే దాదాపుగా భారీ వర్షం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు బయటకు రావాలంటే కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎన్ఈడీలో రోడ్లపై పూర్తిగా నీరైతే నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరికొన్ని ప్రదేశాల్లో కూడా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. రానున్న 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే పరిస్థితి ఉంది. అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. అయితే సముద్ర మట్టానికి దాదాపుగా 5.8 నుండి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడడం జరిగింది. దక్షిణ జార్ఖండ్ అలానే పరిసర ప్రాంతాల్లో సగటున సముద్ర మట్టానికి 3.1, 7.6 కిలోమీటర్ల మధ్య మరొక ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడనుంది. దీంతో ఈ రోజు రేపు కూడా తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రాలో కూడా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే దాదాపుగా సముద్రం తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తుండటంతో మత్స్యకారులు కూడా వేటకి ఈ 2 రోజులు వెళ్లొద్దంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలాగే స్కూల్కి వెళ్లే పిల్లలతో పాటు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే స్కూల్ ప్రిన్సిపల్ కూడా జీవీఎంసీ అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. ఎక్కడైనా మరుకలవలు ఉంటే అక్కడ చూసుకునే పరిస్థితిలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మ్యాన్ హోల్స్ దగ్గర ముఖ్యంగా గతంలో ఏర్పడినటువంటి సమస్యలు ఇప్పుడు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు మ్యాన్ హోల్స్ ను కూడా పూర్తిగా పునరుద్ధరించారు. ఎక్కడ ఎటువంటి సమస్య తలెత్తకుండా, ఎక్కడ వర్షం నిలిచిపోకుండా కూడా ఇప్పటికే మ్యాన్ హోల్స్ ద్వారా కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ అయితే ఓపెన్ చేసి అటు నుంచి వాటర్ వెళ్లే విధంగా ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే విజయనగరంలో కూడా భారీ వర్షం అయితే నమోదవుతూ ఉంది. ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే విశాఖలో అయితే భారీ వర్షం ఏర్పడడంతో తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది. అయితే దాదాపుగా రేపు ఎల్లుండి కూడా దాదాపుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల మన్యం జిల్లా కావచ్చు, అలానే విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు జిల్లాలో ప్రధానంగా అల్లూరు జిల్లాలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడంతా ఏజెన్సీ ప్రాంతం కావడంతో కొండ చర్యలు ఎక్కువగా విరిగిపడడంతో ప్రజలు గతంలో అనేక ఇబ్బందులు ఏర్పడడం జరిగింది. అలానే విద్యుత్ కూడా ఎక్కడ కూడా నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు విద్యుత్ అధికారులు కూడా ఎక్కడైనా విద్యుత్ ఆటంకం కలిస్తే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తును కూడా
కొనసాగించే విధంగా అక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది వైశాలి. ప్రస్తుతానికి అయితే విశాఖలో దాదాపుగా 7 నుంచి 8 సెంటీమీటర్ల భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది. గత 2 రోజుల నుంచి కూడా విశాఖ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. పలు ప్రదేశాల్లో పవర్ నిలిచిపోవడంతో చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా ప్రజలైతే కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలానే రానున్న 24 గంటలు కూడా ఈ అల్పపీడనం కాస్త బలహీన పడుతుందా లేకపోతే అది వాయుగుణంగా మారే అవకాశం ఎక్కువ ఉన్నట్టు అయితే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. రానున్న 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితే బయటికి వెళ్లాలంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. వాతావరణ శాఖ అయితే ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే రానున్న 2 రోజులు కూడా కాస్త భారీ వర్షాలు కురవడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా తెలియజేయడం జరిగింది వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.